నమస్తే విద్యార్థులు. హౌ ఈజ్ ఎవ్రీబడి డూయింగ్? మన కిషోర్ గారి ఎపిసోడ్కి మీరు చూపించిన ఆదరణకి చాలా కృతజ్ఞతలు. అలానే అందరికీ షేర్ చేస్తూ ఉండండి. మన తెలుగు వాళ్ళందరికీ ఏఐ బేసిక్స్ అర్థం అవడానికి ఆ ఎపిసోడ్ బాగా హెల్ప్ అవుతుంది. ఆ ఎపిసోడ్ యాక్చువల్గా మేము చాలా లాంగ్ షూట్ చేసాం. కిషోర్ గారిని ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడిగాం మేము. కానీ ఎప్పుడైతే మేము ఎడిటింగ్ చేసేటప్పుడు దాని డ్యూరేషన్ చూసి, ఆ డెప్త్ చూసి ఫస్ట్ ఎపిసోడ్‌లోనే అన్ని డీటెయిల్స్ పెడితే కొంతమంది అన్నీ చూడకుండా వదిలేస్తారేమో అని చెప్పి మా ఎడిటింగ్ టీము అయన్నీ తీసి కొద్దిగా పక్కన పెట్టారు. ఇప్పుడు పోస్ట్ ఫ్యాక్టో మీరు చేసిన కామెంట్స్ చూస్తే యూట్యూబ్‌లో మీరందరూ నాకు మోడల్స్ గురించి చెప్పండి, ఏజెంట్స్ గురించి చెప్పండి, ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటది అని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ ఎంకరేజ్‌మెంట్‌తో మేము ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడగట్టి సెపరేట్ ఎపిసోడ్ కింద రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా మీకు నచ్చుతుంది. ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కీప్ వాచింగ్. కిషోర్ గారు, ఒక ఏఐ మోడల్ అంటే ఏంటి చెప్పండి? మీకు చాలా తేలికగా చెప్పాలంటే, నేను నాకు ఫ్రెండ్ ఉండేవాడు. సో, ఇతను ముగ్గురు బ్రదర్‌లు. వాళ్ళ తాత వీళ్ళ అన్నయ్యనొక్కడినే నమ్మేవాడు. పొలానికి తీసుకెళ్ళేటప్పుడు. ఎందుకయ్యా అంటే, నాకున్న అవగాహన వీడొక్కడికే ఉంది అనేవాడు. ఎందుకంటే ఈ తాత ఎప్పుడు ఏది వేయాలి? ఎప్పుడు ఎలా కొయ్యాలి? ఎప్పుడు ఈ పంట చేతికొస్తుంది? ఎప్పుడు ఏమున్నాయి? అవన్నీ ఆయనకొక బుర్రలో ఒక పాత ఎక్స్‌పీరియన్స్ నుంచి ఒక ఫంక్షన్ ఉంది ఆయనలో. ఒక మోడల్ అది మోడల్ అంటే. సో, ఆయన ఈ ముగ్గురిలోకి వాళ్ళ అన్నయ్యకి చూసాడది. వాళ్ళ అన్నయ్య ఫార్మ్ చేసుకున్నాడది. అంటే చూసింది లోపల పెట్టుకొని, గుర్తుంచుకొని, దాని నుంచి ఒక జడ్జిమెంట్ చేసి, ఒక ఆన్సర్ ఇవ్వటం. అది కరెక్ట్‌గా వస్తుందో లేదో ఈ ముగ్గురు ఇచ్చుంటారేవో ఆన్సర్‌లు. అతనిచ్చిన వాళ్ళ అన్నయ్య ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్‌గా ఉండుండొచ్చు. సో, ఆ మోడల్ అంటే హిస్టరీ చూసి నేర్చుకొని, అది పెట్టుకొని కొత్త ఇన్‌పుట్ రాగానే ఒక జడ్జిమెంట్ ఇవ్వటము, ఎంత యాక్యురేట్‌గా ఉంది అని మెజర్ చేస్తారు మోడల్. అది ఒక రకంగా మోడల్ అంటే తేలిగ్గా చెప్పాలి అంటే మోడల్ అంటే అదండి. ఈ మోడల్స్ ఏఐలోనే కాదు, మనకు ఒక డాక్టర్ దగ్గర ఉంటుంది. మంచి హస్తవాసిన డాక్టర్ అంటే వాళ్ళకి మంచి మోడల్స్ ఉన్నాయి లోపల. ఒక కొత్త వాళ్ళ యాంటెనాలు చాలా షార్ప్‌గా ఉంటాయి. కొత్తది చూడగానే ఇది మామూలు జ్వరంలా లేదు, ఏదో చేయాలి అని అని అనిపిస్తుంది. అందరికి అనిపించదు. ఎందుకంటే హి హాస్ ఎ బెటర్ మోడల్. ఓకే. అది మోడల్ అంటే ఇట్ ఈస్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ప్యాటర్న్స్ అన్నీ పెట్టుకొని, చూసుకొని కొత్తది రాగానే కొత్తగా మ్యాప్ చేసుకొని ఆ ప్యాటర్న్ చెప్పడం. అది ఆ నేర్చుకున్న అల్గారిథమ్‌ని ఒక మోడల్ అంటాం. సో, మీరిప్పుడు నేర్చుకోవటం అంటే అదొక పెద్ద డేటా సెట్ దగ్గర అది నుంచి నేర్చుకోవాలి. రైట్. మీరు డేటా సెట్ దాకా ఎళ్లారు కాబట్టి ఇంకొకటి యాడ్ చేస్తాను. టెక్నికల్‌గా చెప్పాలంటే ఈ మోడల్ అనేది ఇన్‌పుట్‌కి ఎంతెంత వాల్యూలు ఇవ్వాలి? దేనికి ఎంత వాల్యూలు ఇవ్వాలి? ఎంత ఇవ్వాలనేది మ్యాథ్స్ సైడ్ నుంచి ఆలోచిస్తే మీరు. అంటే ఫంక్షన్. ఓకే. ఫంక్షన్. ఈ 10 ఒక 100 ఇన్‌పుట్‌లుంటే ఏ ఇన్‌పుట్‌కి ఎంత వాల్యూ ఇవ్వాలి అని. మన రైతు దాకా వెళ్ళామనుకోండి. ఇప్పుడు ఈ రోజున గాలి ఇంతొచ్చింది, వర్షం ఇంతొచ్చింది, ఇంతొచ్చింది నేను తీయాలా లేదా? ఒక్కొక్క దానికి ఒక ఇన్‌పుట్ ఇచ్చుకొని అది బుర్రలో ఏదో చేసుకొని ఆన్సర్ చెప్తున్నాడు. అవును. అలాగే మోడల్ నేర్చుకుంటుంది. సో, దట్ ఈస్ ఎ మోడల్. మీరిందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఏఐ అంటే చాలా డేటా ఉండాలి, కావాలి. అది నేర్చుకోవాలంటే. మనుషులకు కూడా అవసరం అవుద్ది. మనం ఎప్పుడు దాన్ని ఎస్టిమేట్ చేయలేము. ఎన్ని సంవత్సరాలయితే గాని వీడికి హస్తవాస వచ్చిందని గాని, లేకపోతే పంటల గురించి బాగా తెలుస్తుందని చెప్పలేకపోతాం. మెజరబుల్ గాదు మనుషులు. అదే మన ప్రపంచంలో టెక్నాలజీ ఉండదు. డేటా వాల్యూమ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. డేటా ఉంది సార్. డేటాని ఒక ఏఐ మోడల్ నేర్చుకోవడానికి పనికొచ్చాక ఎలా మారుస్తాం? దాంట్లో స్టెప్స్ చెప్పండి. సో, దాంట్లో 2 రకాలుంటాయండి. ఏంటంటే, మీరు దానికి ఏం నేర్చుకోవాలో చెప్పడం ఒకటి. దాన్ని సూపర్వైజ్డ్ అంటారు. రెండోదేమో అంటే మీకు ఏం ఆన్సర్ వస్తుంది, ఏం నేర్చుకుంటే ఏం ఆన్సర్ వస్తుంది, ఏం నేర్చుకుంటే ఏం ఆన్సర్ వస్తుంది. అది చెప్పడం సూపర్వైజ్డ్ అంటారు. అంటే మీరు ఒక సూపర్వైజర్‌లా చెప్తున్నారు దానికి. ఇంకోటేంటంటే ఇది డేటా. నువ్వు నేర్చుకో, ఏం నేర్చుకుంటావో. నువ్వు పోయి చూసుకో. ఇందులో దగ్గరగా ఉన్నవన్నీ ఒక చోట పెట్టుకో. అంటే పిల్లాడి ముందు ఒక ఒక 10 రకాలు పడేస్తే వాడు గోలీలన్నీ ఒక సైడ్‌కి, ఇంకోటన్నీ ఇంకో సైడ్‌కి, ఇంకోటన్నీ ఇంకో సైడ్‌కి, ఇంకో టాయ్స్ అన్ని ఇంకో లెగోస్ పీసెస్ అన్ని ఒక సైడ్‌కి పెట్టాడనుకోండి. సో, అది వాళ్ళకేం చెప్పలేదు మీరు. వాడే అరేంజ్ చేసుకున్నాడది. అలాగనమాట. సో, అలాగా ఫస్ట్ దానికొద్దాము. సో, సూపర్వైజర్ దానికేమవుతుందంటే డేటాను తీసుకొని లేబులింగ్ చేయాలి. లేబులింగ్ అని యానోటేషన్ చేయాలి. అంటే ఈ ఈ ఇది ఇమేజ్‌లనుకోండి. ఇది కుక్క, ఇది కారు, ఇది మనిషి, ఇది పిల్లి ఇదన్నీ బాక్సులు గీసుకొని చేయాలి.
దానికి చెప్పాలన్నమాట. దానికి చెప్పాలి కుక్క ఇది అని మీరు చెప్పాలి. అని చెప్పాలి. అలా కొన్ని వేలు మిలియన్ల ఇమేజ్లు ఎన్ని చేయగలిగితే అన్ని చేస్తే అంత మంచిది. Okay. డిపెండింగ్ ఆన్ ద డైవర్సిటీ ఆఫ్ యువర్ డేటా. సో యూనిఫామ్ అయితే అక్కర్లేదు. సో లేకపోతే చేయాలి. సో అదొక రకమైన. ఇంకో రకమైన లేబులింగ్ ఎలా ఉంటుందంటే, ఈ రకమైనది వచ్చింది అంటే వీళ్ళకి జబ్బు ఉంది, ఈ రకమైనది వచ్చిందంటే జబ్బు లేదు, జబ్బు ఉంది, జబ్బు లేదు, ఇలా ఇలా చెప్పుకుంటూ పోతారు. లేకపోతే పాస్ట్ హిస్టరీ తీసుకుంటారు. ఈ రకమైన ఉన్నవాడికి ఉందని చెప్పి మనం తేల్చేసాం, డాక్టర్ తేల్చాడు. సో దిస్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ట్రూత్. అంటే ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్ చెప్పింది అది. ఓకే. ఓకే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని మోడల్ తయారు చేస్తారు. ఎప్పుడు కూడా మీరు ఆల్వేస్ అగెన్స్ట్ యువర్ లేబులింగ్ చేసిన చోట ఈ గోల్డెన్ ట్రూత్, ఇది ఎక్స్పర్ట్స్ చేయొచ్చు. మెడికల్ ఫీల్డ్ ఇలాంటి చోట ఎక్స్పర్ట్స్ చేస్తారు. అదే ఈ బొమ్మలు ఇమేజ్లు అయితే మనం అంత ఎక్స్పర్ట్స్ అక్కర్లేదు, మనము ఇక్కడ హైర్ చేసి, ఇప్పుడు ఇండియాలో చాలా జరుగుతుంది అది లేబులింగ్ యానిటేషను. సో అది చాలా జాబ్లు హైర్ చేసుకుని వాళ్ళు వచ్చి మార్క్ చేస్తూ ఉంటారు. సో అది డేటాని ప్రిపేర్ చేస్తారు, మోడల్కి ట్రైన్ అవడానికి ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఎన్ఎల్పి అంటే ఏంటో చెప్పండి సార్. ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండి. అంటే మీరు ఒక భాష ఇస్తే ఎలా అయితే ఇమేజ్ని అర్థం చేసుకోవటం మన తెలివితేటలకి ఒక నిదర్శనమో, లాంగ్వేజ్ అర్థం చేసుకోవటం కూడా ఒక రకమైన. ఇప్పుడు మీరు మంచి లాంగ్వేజ్ మాట్లాడారని కాదు, మీకు అర్థమైంది అనుకోండి ఫాస్ట్గా, మీరు ఒక రకమైన తెలివితేటలోనే మనం అవగాహన, కొత్త విషయం నేర్చుకోవడానికి కూడా లాంగ్వేజ్ దోహదపడుతుంది, కారణం అవుతుంది కదా. సో అందుకని ఏమవుతుందంటే ఈ ఎన్ఎల్పి అనేది మొదటి నుంచి కూడా రెండు రీజన్స్. ఒకటి ఏంటంటే మనం మాట్లాడుకునేది ఎన్ఎల్పి, మనం సో అందుకని అది అర్థం చేసుకోవడం వల్ల మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. రెండోది మనకి చాలా చరిత్ర కానీ, చాలా సైన్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా రాసింది. అవును, అది అర్థం చేసుకోవాలి. సో అందుకని ఎన్ఎల్పి మీద మొదటి నుంచి ఫోకస్ ఉంటుంది ఏఐలో. సో చిన్నగా వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ద హోల్ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ వచ్చి అవి వచ్చిన తర్వాత సడన్గా దాని మీద మంచి పట్టు వచ్చింది. ఇమేజెస్ మీద ముందరే వచ్చి ఒక 10-15 ఏళ్ళ క్రితం వచ్చింది. దీని మీద ఈ లాస్ట్ 5-6 ఏళ్ళలో ఎల్ఎల్ఎంస్ తోటి వీటితోటి చాలా ఇప్పుడు రెండింటిని కలిపి మీరు అన్నట్టు విజువల్ మోడల్స్ కూడా వస్తున్నాయి, లాంగ్వేజ్ విజువల్ మోడల్స్. మీరు ట్రాన్స్ఫార్మర్ అనే పదం వాడారు. ట్రాన్స్ఫార్మర్లు అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి ఆ కాంటెక్స్లో? సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏమవుతుందంటే అండి, వెరీ సింపుల్ అండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక పదం ఉందనుకోండి, పదం అనే పదమే ఉందనుకోండి, దాన్ని తీసుకొని ఒక మ్యాథ్లా రిప్రజెంట్ చేస్తారు, పెద్ద వెక్టర్ కింద ఎక్కడో ఒక స్పేస్లో. సో రేపొద్దు నాకు పదంకి దగ్గరలో ఉన్న పదం ఇంకోటి కావాలనుకోండి, అక్షరం కొంచెం దగ్గరగా ఉంటుంది పదానికి, దీన్ని కూడా మ్యాప్ చేస్తాం ఈ డైమెన్షనల్ వెక్టర్లో. ఈ రెండు దగ్గర ఉంటే అప్పుడు చెప్తాను అక్షరం పదం దగ్గర పదాలు అని ఒక అవగాహన. ఎంత దగ్గర అనేది డిపెండ్స్ ఆన్ దట్. ఓకే. సో పాదము కాలు ఉందనుకోండి, రెండు ఒకటే పదాలు. సో రెండు ఒకటే స్పేస్లో మ్యాప్ అవుతాయి డైమెన్షన్స్లో. సో ఇప్పుడు దీన్ని ఎన్కోడింగ్ అంటారు. సో మీరు ఏం చేస్తారంటే ఎన్కోడింగ్ చేసిన తర్వాత మీరు లెట్స్ సే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సో మీకు డీకోడింగ్ చేస్తారు మళ్ళీ దీన్ని, ఈ సిమిలర్ పదాలను తీసుకొని ఇంగ్లీష్లో ఏంటి అని డీకోడింగ్ చేస్తారు, దాన్ని డీకోడింగ్ అంటారు. ఈ రెండింటిని కలిపి ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఎక్కడ వచ్చిందంటే మీకు ట్రాన్స్ఫార్మర్స్ అనేది, ఇప్పుడు మీరు పాదం అన్నారనుకోండి, ఇది పద్యంలో పాదమా కాలులో పాదమా? సో దాని సందర్భాన్ని కూడా సందర్భం చూసుకోవాలి. సందర్భం ఎక్కడ ఉంటుంది, పక్కనే ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. ఓకే. సో ఫస్ట్లో ఈ ట్రాన్స్ఫార్మర్స్ రాకముందర పక్కన ఉన్న వాటికి మెమరీ ఇది అని చెప్పుకుంటూ పోయినాయి. నైబర్స్ అని కొంచెం పోయింది. అవి ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నిటినీ ఒకేసారి చేయాలి. ఈ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, నేను అవేమి చేయను, నేను ఫాస్ట్గా చేయాలి, కొంచెం ఇంజనీరింగ్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ పదం ఉంది కదా, ఈ పదాన్ని అన్ని పదాలతోటి అటెన్షన్ తీసుకొని ఎంత రిలేషన్ ఉందో చూసుకొని ఈ పదం ఒకటే కంప్యూట్ చేసేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు అన్ని ప్యారలల్గా చేసేయచ్చు ఎన్కోడింగ్, డిపెండెన్స్ లేకుండా. అందుకని మీరు అంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చేయగలిగారు. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఈ సందర్భం బట్టి, ఈ పదం బట్టి, దాని పొజిషన్ బట్టి, దాని వాల్యూ డిసైడ్ చేసి దాని పక్కన ఏం పదం వస్తుందో జనరేట్ చేస్తున్నారు. అదే అవుతుందండి. దిస్ ఈస్ కాల్డ్, ఈ ఎన్కోడింగ్ డీకోడింగ్ని ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అంటే మారుస్తున్నారు. ఓకే. ఎన్కోడ్ చేసి డీకోడ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అదే లాంగ్వేజ్లోకి మార్చచ్చు ఇంకొక ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్ బట్టి వాడికి కావాల్సింది మ్యాప్ చేసి మారుస్తారు అనమాట. సో అది టోకెన్ ఎక్కడ వచ్చింది సార్? టోకెన్ ఎక్కడ వచ్చిందంటే, సారీ మర్చిపోయాను, టోకెన్ ఎక్కడ వచ్చింది, లెంత్ అన్నాను కదా,
ఈ ఎన్కోడింగ్లో నేను ఈ పదానికి అన్ని పదాలు చూస్తున్నాను కదా, ఎన్ని పదాల దాకా వెళ్ళాలి నేను? 500 వెళ్ళాలా, 1000 వెళ్ళాలా, 200 వెళ్ళాలా? మీరు ఎంత ఇస్తే అంత వెళ్తాను నేను. ఓకే. మీరు ఎక్కువ టోకెన్లు ఇస్తే ఆ నా కాంటెక్స్ట్ అంత ఉంటుంది అనమాట. అంత దాకే చూస్తాను. ఆ తర్వాత వచ్చిన కాంటెక్స్ట్కి నాకు ఈ పదాలకి సంబంధం ఉండదు. ఇంకా పూర్వం ఏంటంటే ఒక చిన్న సెంటెన్స్కే ఉండేది ఆ కాంటెక్స్ట్, ఎందుకంటే అవి చేసేవారు, ఆ సెంటెన్స్ అంతా కలిపి లోపలికి పంపించేవారు ఈ ట్రాన్స్ఫార్మర్స్ రాకముందు. అదే. సో డీప్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్పండి సార్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఆర్ఎన్ఎన్స్ కానీ, ఈ ఎల్ఎస్టీఎంలు కానీ, ఇవేవో కొన్ని ఉన్నాయి. ఈ సెంటెన్స్ అన్నాను కదా, ఇవన్నీ అందులోకి వస్తాయి అనమాట. ఒక రకమైన అల్గారిథమ్స్ ఉన్నాయి, ఏఐ అల్గారిథమ్స్. ఇవన్నీ డీప్ లెర్నింగ్లోకి వస్తాయి. వాటికి బేస్ ఏంటంటే ఇందాక న్యూరల్ నెట్వర్క్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో న్యూరల్ నెట్వర్క్స్ వాటికి బేస్ అనమాట. ఫస్ట్లో నేను చదివే రోజుల్లో అప్పుడు ఏమైందంటే చిన్న నెట్వర్క్స్ ఉంటాయి. ఒక చిన్న ఇన్పుట్ తీసుకొని ఈ న్యూరాన్స్ ఆ ఇన్పుట్ తీసుకొని వాటికి వెయిట్లు పెట్టి నెక్స్ట్ లేయర్కి పంపించేవి. ఈ నెక్స్ట్ లేయర్ ఏవో చేసి ఇంకో లేయర్కి పంపించి తర్వాత అవుట్పుట్ లేయర్కి పంపించి ఈ అవుట్పుట్ వచ్చిందా రాకపోతే మళ్ళీ వెనక్కి పంపించి రాలేదంటే నీ వెయిట్లు అడ్జస్ట్ చేసుకోమనేది. ఇప్పుడు నేను 2 ఇన్పుట్లు ఇచ్చాను. X1 ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను బయట ఆడుకోవడానికి వెళ్ళాలనుకోండి, బయట ఆడుకోవాలి. మూడు ఇన్పుట్లు ఉంటాయి ఆడుకోవడానికి. ఏంటి, నా హోంవర్క్ అయిందా, లేకపోతే నాకు ఫ్రెండ్స్ ఆడుతున్నారా, రైట్, వర్షం పడుతుంది. వాటన్నిటిని 101010తో రిప్రజెంట్ చేశాను. 1 ఉంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదంటే లేదు. ఫ్రెండ్స్ ఉంటే ఎంత, ఫ్రెండ్స్కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలా. సో ఈ 3 ఇన్పుట్లు వాటికి వెయిటేజ్ ఎంత ఇవ్వాలి. సో రైట్, ఫ్రెండ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తానా, ఇది ఎలా ఇస్తానంటే హిస్టరీ చూస్తా. మీ హిస్టరీ ఏంటి, మీరు ఫ్రెండ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు, నేనేమో హోంవర్క్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు, లేదా రివర్స్ అవ్వచ్చు, రైట్. సో ఆ హిస్టరీ నుంచి నేర్చుకోవాలి. సో ఈ ఫస్ట్ లేయర్ అది నేర్చుకో. సో ఈ హోల్ మోడల్ ఈజ్ లెర్నింగ్ ద వెయిట్స్ ఆఫ్ ఈచ్ లేయర్. సో ఫర్ గుడ్, రైట్. ఆ వెయిట్లు చూసుకుంటుంది. ఇప్పుడు కొత్త ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఈ వెయిట్లు యాడ్ చేస్తుంది, ఆన్సర్ చెప్పేస్తుంది. ఈ వెయిట్ గ్రేటర్ దెన్ 2 ఉందనుకోండి, అంటే 2 రైట్ అయినాయి, లేకపోతే 5 కంటే గ్రేటర్ ఉందనుకోండి, వెళ్ళిపోయి ఆడుకో అని చెప్తుంది. వాడు ఆడుకుంటాడని ప్రెడిక్ట్ చేస్తుంది. కొన్ని చెప్పకపోయినా ప్రెడిక్ట్ చేస్తుంది, అదనమాట. సో ఈ మేము చదువుకునే రోజుల్లో ఒక 3 లేయరు చిన్న లేయర్స్ ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే with bigger computation and other things, what they have done is not just computation, better representation. And there's something కొత్త టెక్నిక్స్ కూడా వచ్చినాయి. కన్వల్యూషన్ టెక్నిక్స్ అని, ఒక ఏరియాలో చూడటం అని, రకరకాల దీంట్లో ఫినామినల్ వర్క్ జరుగుతోంది. సో బోల్డ్ లేయర్స్ వచ్చినాయి అనమాట, డీప్గా అయిపోయినాయి. అంటే ఇన్పుట్ లేయరు, హిడెన్ లేయర్స్ అని ఉంటాయి. ఆ హిడెన్ లేయర్స్ 1-2 కాకుండా బోల్డ్ ఉంటాయి. అందుకని డీప్ అన్నారు దాన్ని. అది ఎంత డీప్గా ఉంటే అంత డీప్ అనమాట. సో అన్ని ప్యాటర్న్స్ ఇటు నుంచి నేర్చుకునేదాన్ని, ఇటు నుంచి ప్యాటర్న్స్ నేర్చుకుంటుంటుంది వెళ్ళే కొద్దీ రైట్ సైడ్కి. సో అలాగా దాన్ని డీప్ లెర్నింగ్ అంటారండి. అంటే ఎక్కువ లేయర్స్ ఆఫ్ యువర్ న్యూరాన్స్ ఉన్నది డీప్ లెర్నింగ్ అంటారు. ద మోర్ డీప్ లెర్నింగ్ ఎందుకంత పాపులర్ అయిందంటే చెప్పాను కదా, హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్స్ నేర్చుకోవడానికి. అంటే ఒక ఇమేజ్ ఇచ్చినా, ఒక ఏదైనా ఇచ్చినా కూడా యువర్ అండర్స్టాండింగ్ ముక్కొక్కటే కాదు, ఫేస్ ఉందని అర్థం చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఏ చేసే వాళ్ళంతా నాకు పెద్ద జీపీయూ కావాలి, చాలా మెమరీ కావాలి, సిపియూ మీద నడవంటారు సార్. జీపీయూ ఎందుకంటే మీరు ఇవన్నీ రిప్రజెంట్ చేశారు, 101010 రిప్రజెంట్ చేశారు కదా. ఇన్పుట్ ఇందాక 3 ఇన్పుట్లు చెప్పాను కదా. ఇలాగ మీకు ఒక ఇమేజ్ తీసుకున్నారనుకోండి, అదొక 640x640 ఇమేజ్ అనుకోండి. నౌ సీ వాట్ యువర్ మెట్రిక్స్ ఇస్, వాట్ యువర్ ఇన్పుట్ సైజ్ ఇస్, రైట్. సో హ్యూజ్ మెట్రిక్స్ వస్తుంది కదా. ఆ హ్యూజ్ మెట్రిక్స్ వస్తే ఇప్పుడు ఈ వెయిట్లు కంప్యూట్ చేసేటప్పుడు ఇట్స్ మెట్రిక్స్ మల్టిప్లికేషన్స్. ఇట్స్ మెట్రిక్స్ మెథడ్, మెట్రిక్స్ టు మెట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి. అది అవుట్పుట్ సరిగ్గా రాకపోతే అది చెప్తుంది నీ వెయిట్లు అడ్జస్ట్ చేసుకోమంటుంది. సో మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ బ్యాక్ ప్రాపగేషన్ జరిగి మళ్ళీ ఫీడ్ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇలాగ అడ్జస్ట్ చేసి ఆఖరికి ఓ స్టేజ్కి వస్తారు, వెయిట్లు కరెక్ట్గా ఉంటాయి, మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో దీనికోసం జీపీయూలు వాడతారు. జీపీయూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ మెట్రిక్స్ మల్టిప్లికేషన్స్. బికాస్ ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళు దేవర్ డూయింగ్ పిక్సెల్స్ అండ్ గ్రాఫిక్స్ ఒరిజినల్, ఇవేమి రాకముందు ఇమేజ్ మ్యానిపులేషన్ అక్కడ మెట్రిక్స్లే కదా, మళ్ళీ అక్కడ పిక్సెల్ ఏది చేయాలనేది. సో వాళ్ళు ఒరిజినల్గా అందులోకి వచ్చి దే స్టంబుల్డ్ అప్ ఆన్ దిస్. ఆబ్వియస్లీ ఎన్విడియా డిడ్ ఫినామినల్ వర్క్ ఆన్ దిస్ అండ్ దే ఆర్ ద లీడర్స్. అండ్ సో జీపీయూస్ అందుకు వాడతారండి మెయిన్గా. ఫేస్ అన్లాక్ ప్రాసెస్ని కొద్దిగా విశదపరిచి చెప్పండి సార్, బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న ముక్కలు చెప్పండి మాకు, అది ఏం జరుగుతుంది దాంట్లో.
ఎనీ ఇమేజ్ రికగ్నిషన్కి ఒక రకమైన ఏ వాడతారు. దానికి ఏం చేస్తారంటే న్యూరల్ అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఏఐలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే చాలామంది స్టూడెంట్స్ వింటున్నారేమో వింటుంటే కూడా ఫస్ట్ డేటా రిప్రజెంటేషన్. సో మీరు ఒక లాంగ్వేజ్ అయినా ఒక ఇమేజ్ అయినా ఒక కంప్యూటేషన్ అయినా ఒక ప్రాబ్లం అయినా ఒక వెదర్ రిపోర్ట్ అయినా ఏదైనా ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు బికాస్ దాని నుంచి నేర్చుకోవాలి. సో మీరు మనమైతే బుక్ చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు నాకు ఫ్రెంచ్ చూపిస్తే రాదు, నా రిప్రజెంటేషన్ ఈజ్ ఇంగ్లీష్, తెలుగు, కొంచెం మేబీ హిందీ, రైట్? సో బట్ ఆ రిప్రజెంటేషన్ ఫస్ట్ ఆల్. సో ఇమేజ్ని తీసుకొని వచ్చి ఒక పిక్సెల్ వైజ్ రిప్రజెంట్ చేస్తారు. ఈ పిక్సెల్కి ఈ కలర్ ఉంది, ఈ పిక్సెల్కి ఈ కలర్ ఉంది అని చెప్పి. సో నా ఫేస్ ఉంది, నా ఫేస్ ని ఆ కెమెరా తీసుకొని బొమ్మ చూస్తుంది, చూసిన తర్వాత దాన్ని పిక్సెల్స్ కింద మార్చుకుంటున్నాను. పిక్సెల్ కింద మార్చుకుంటాను. ఈ యాక్సిస్ లో, వై యాక్సిస్ లో ఇది, జెడ్ యాక్సిస్ లో ఇది, దాని ఈ కలర్ ఉంది, ఇది ఇట్లా బ్లాక్ ఉంది, గ్రే స్కేల్ లో ఉంది, ఇట్లా అది నోటేషన్ చేసుకుంటాం, కలర్ మొత్తం చేసుకుంటుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా రోజుల దాకా మొన్న నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆయనకే ఇచ్చారు. దానికి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ వచ్చింది హింటన్ గారు, కన్వల్యూషన్ ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చింది కన్వల్యూషన్ నెట్వర్క్స్ చేసిన ఆయనకి. ఆయన ఏం చేశారంటే ఇది మనము నేర్చుకోవాలంటే ఈ ఇమేజెస్ తీసుకొని పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ తీసుకొని ఒక స్లైడింగ్ విండో లాగా మార్చుకుంటూ పోయి ఫీచర్స్ కనుక్కుంటాను చిన్నగా. ఆ ఫీచర్స్ కనుక్కొని ఈ ఫీచర్స్ని ఒక నెక్స్ట్ లేయర్లో ఈ ఫీచర్స్ని మళ్ళీ తీసుకొని కుదించి ఇంకా దాని నుంచి కనుక్కుంటాను. ఈ ఫీచర్లో నాకు ఈ పార్ట్ తెలిసింది, ముక్కని తెలిసింది. నెక్స్ట్ లేయర్లో అంటే బోల్డ్ న్యూరాన్స్ని కలుపుతాను అనమాట. ఒక న్యూరాన్ ఏమో ఒక పని చేస్తుంది, ఇంకో లేటర్ ఆన్ ఇంకో న్యూరాన్ ఇంకో పని చేస్తుంది, అలాగా. సో మనం ఎలా నేర్చుకుంటాం అంటే పిక్సెల్ దగ్గర నుంచి మొదలుపెట్టి కొంచెం పైకి వెళ్ళి ఈ ఏరియాలో ఫీచర్స్ నేర్చుకొని ఇంకొంచెం పైకి వెళ్ళి ఆ ఫీచర్స్ తోటి వేరే ఫీచర్స్ ఉన్నాయి పక్కన చేసి, అలా ముక్కు పక్కన కళ్ళు ఉన్నాయి, కళ్ళు పక్కన ఇది ఉంది, అది ఉంది, అది ఉందని చెప్పి ఆ కలర్ కరెక్ట్గా లేదని చెప్పి మ్యాచ్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఏ న్యూరల్ నెట్వర్క్, ఏ డీప్ నెట్వర్క్ డస్ అనమాట. సో అది దీనికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చి ట్రైన్ చేస్తారు. సో అది నేర్చుకొని ఫైనల్గా మన ఇమేజ్లు ఇస్తే మన మీద వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే మీరు చెప్పేది ఏంటంటే నేను ముందు ఈ మోడల్ ఆల్గోరిథం ఏదైతే ఉందో దానికి నేర్పించాలంటే 1 మిలియన్ ఇమేజెస్ కావాలంట. అది అప్రాక్సిమేట్ కంప్లీట్గా న్యూ అయితే డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం స్టేట్మెంట్ ఎంత డైవర్స్గా ఉంది స్టేట్మెంట్. ఇది ఒక్కటి ఏంటంటే యాజ్ అ ప్రాక్టీషనర్ ఏఐని ఎప్పుడు జనరలైజ్ చేసి అందరు జనరలైజ్ చేసి మాట్లాడతారు. అది జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. ఇన్ ఎనీ ఆస్పెక్ట్ యూ సీ, ఇన్ ద ట్రైనింగ్ ఆస్పెక్ట్ యూ సీ, ఇన్ ద డేటా కలెక్షన్ ఆస్పెక్ట్ యూ సీ, ఇన్ ద రెగ్యులేటరీ ఆస్పెక్ట్. ప్రతిదానికి అంత రెగ్యులేషన్ అనవసరం. సో కొన్ని ఏఐలు రెగ్యులేషన్ లేకపోయినా పర్వాలేదు. అంటే నాట్ సెయింగ్ దే షుడ్ నాట్ బి ఎథికల్. రెగ్యులేటరీ ఆస్పెక్ట్ చెప్తున్నాను నేను. రెగ్యులేటరీ ఆస్పెక్ట్లో మీరు ఇప్పుడు హెల్త్ కేర్, ఫైనాన్స్ చెప్పాను కదా, దానికి హై రెగ్యులేషన్ ఉండాలి. సో సమ్ ఎంటర్టైన్మెంట్ సైడ్ ఓకే మీకు తప్పు రికమెండేషన్ ఇచ్చాను, సో కొంపలేం అంటుపో కదా. అందుకని డిపెండ్స్ అనమాట. ఆల్ అండ్ వాట్ అల్గోరిథం యూ పిక్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దట్. సో మేము చేసిన వాటిలో మేము అలాగే చేస్తాం. డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ వి డిఫైన్ యూనో. సో బేసిక్గా కమింగ్ బ్యాక్ టు దట్, ఫస్ట్ రిప్రజెంటేషన్ అండి, డేటా రిప్రజెంటేషన్ చేయాలి అదంతా. సో ఇదంతా ఏంటంటే మీరు ప్రాక్టీషనర్ అయితే మీరు వాడుతున్నారు అనుకోండి ఏఐని. సో దీని రకరకాలు ఉంటుంది. మీరు డే టు డే మనం వాడుతున్నప్పుడు మనకేం సంబంధం లేదు, ఫోన్ ఎత్తుతాము, తీస్తాము, ఎవడు అల్గారిథం చేస్తాడో అయిపోయింది. మనం ఇలా స్లైడ్ చేస్తే ఎలా అవుతుందో అది అలాగే అవుతుంది. మనకి అది ఏఐ వాడిందో లేదో కూడా మనకు అనవసరం. ఓకే. సో కానీ ఏఐ తోటి మనకి ఎక్కడ వస్తుందంటే మనం ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ ఈజ్ ఓకే, ఇట్స్ జస్ట్ అన్లాకింగ్. బట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే మళ్ళీ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. మనం ఇది కొత్త దానికి వెళ్ళాలంటే మనం మార్చాలి, మన బిహేవియర్ మార్చకపోతే కొత్త దానికి వెళ్ళాం. జనరల్గా అవే రికమెండేషన్లు వస్తాయంటారు. అయ్యే న్యూస్ లేకపోతే ఆ టాపిక్లోనే తిరుగుతుంటారు. ఇందాక మనం ఒక రోజులో ఎన్ని చోట్ల ఏమేమి వాడతాం అని అనుకున్నాం సార్. సో నేను న్యూస్ చదివేశాను, టిఫిన్ తినేశాను, ఆఫీస్కి బయలుదేరాను సార్, గూగుల్ మ్యాప్స్ పెట్టాను. గూగుల్ మ్యాప్స్ ఎలా పనిచేస్తాయి, దాంట్లో ఏ ముక్కలు ఏమో ఉంటాయి సార్, అసలు ఉంటాయా లేకపోతే సింపుల్ ప్యాటర్న్ మ్యాచింగ్, దాని గురించి కొద్దిగా మాకు బ్రేక్అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్స్ ఈజ్ లేయర్స్ ఆఫ్ మ్యాప్స్ ఉంటాయి. సో దెర్ ఈజ్ సాటిలైట్ పిక్చర్ ఉంటుంది, దాని మీద ఇంకోటి ఉంటుంది, అలా లేయర్స్ చేసుకుని ఫైనల్ రోడ్ నెట్వర్క్ వేస్తారు దాని మీద. వేసిన తర్వాత ఇట్స్ ఇన్ సమ్ సెన్స్ ఇట్స్ గ్రాఫ్ ప్రాబ్లం. సో అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే అటు వెళ్తాము, ఓకే, అది
ఫస్ట్ ఫండమెంటల్ అంటే మీరు మళ్ళీ కొత్త పదం తీసుకొచ్చారు మాకు ఇప్పుడు మళ్ళీ గ్రాఫ్ థియరీ అంటున్నారు. గ్రాఫ్ అంటే ఇప్పుడు మనం అంటే కాకి డిస్టెన్సా, ఇక్కడ నుంచి అక్కడ డైరెక్ట్గా వెళ్ళలేం కదా, ఇటు నుంచి ఇటు తిరిగి వెళ్ళాలి. కాకి ఎగిరినట్టు వెళ్తామా లేకపోతే రోడ్డు పక్కన వెళ్తామా, రోడ్డుని చూసి వెళ్తామని మనం డిసైడ్ అవుతాం. అలాగే 3-4 దావులు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు దీని మీద మీరు ఒక డేటా లేయర్ వేయండి. అంటే మీకు ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఏ టైం ఎంత పట్టింది, ఎవరికి ఎంత పట్టింది, అది మనకి ఈ ఆండ్రాయిడ్ అయితే గూగుల్ వాడు, యాపిల్ అయితే వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఎవరో డేటా కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ షేర్డ్ బై ఎవ్రీబడి. ఇది ఏంటంటే గ్రౌండ్, అందరూ గూగుల్ మ్యాప్స్ ఇంకో మ్యాప్స్ అంటారు కానీ దీని ముందర ఎంత ఓపిక్గా డేటా కలెక్ట్ చేసుకున్నారో అది ఎవరు ఆలోచించరు. ఫర్ ఎవ్రీథింగ్ లైక్ ఎ సెట్ రైట్, ద వింటర్స్ ఆఫ్ ఏఐ వింటర్, మళ్ళీ అదే ఎందుకు ఇవన్నీ అవుతున్నాయంటే ఓపిక్గా వీడు కార్లు పంపించి రోడ్ల మీద పంపించి రోడ్ నెట్వర్క్ మ్యాప్ చేసి ఇవన్నీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్స్ వచ్చినాయి. సో అందుకని సో దాని మీద వాడు ఇప్పుడు ఎక్కడ ఏ రావచ్చు అంటే ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ హియర్, ఒక ట్రాఫిక్ ప్యాటర్న్ చూసారు 2, ఈ టైంలో ఇది ఎంత ఫాస్ట్గా డిస్పర్స్ అవుతుంది, ఇజ్ ఇట్ ఏ లైట్, is it a U-turn, is it a this thing, అవన్నీ వాళ్ళకి తెలుసు అనుకోండి, దే కెన్ ప్రెడిక్ట్. ట్రాఫిక్ జామ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు మీరు అంతే మీకు చెప్పాలి కదా, నేను బెస్ట్ ట్రాఫిక్, ఇప్పుడు మీరు ఏ నుంచి బీకి వెళ్ళాలి, పొద్దున్న 10ంటికి వెళ్తే ఒకలా చెప్పాలి, మధ్యాహ్నం 4ంటికి వెళ్తే ఒకలా చెప్పాలి. అంటే ఇంత రెడ్ ఉంటే ఇదివరకు అది దాటానికి గంట పట్టింది నాకు, సో ఇప్పుడు ఈ గంట యాడ్ చేయ టైంకి ఐఎమ్ ప్రెడిక్టింగ్ ద టైం. మీరు ఎన్ని గంటలు మీ అరైవల్ ఎస్టిమేట్ టైమ్ ఆఫ్ అరైవల్ ఉంది కదా, ఈటీఏ ఉంది కదా, ఈటీఏ అలా ప్రెడిక్ట్ చేయాలి కదా, నేను అక్కడ ఏ వాడతాను. సో ఇది ఇంత రెడ్ ఉంటే 30 minutes పడుతుంది అక్కడ అని. సో వాడికి అంత రెడ్ అని మామూలుగా ఫస్ట్ టైం తెలిసిందంటే అన్ని గూగుల్ మ్యాప్ యూజర్స్ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు, వాడు అట్లా కలెక్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఫ్లైఓవర్ దాటుతున్నారు అనుకోండి, ఈసారి మీరు మన మాదాపూర్లోనే ఎక్కడో పైన ఎత్తి బోర్డు చూడండి. బోర్డు చూస్తే మీకు 2 bedrooms, 5 bedrooms, 4 bedrooms, 3 bedrooms కనబడతాయి. మీకు రిటైర్మెంట్ హోమ్స్ కనపడవు. ఎందుకంటే దే నో దట్ ద పీపుల్ క్రాసింగ్ దాట్ హ్యావ్ ఇస్ దిస్ డెమోగ్రఫిక్స్. వాళ్ళ ఫోన్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళ సెల్ టవర్స్కి కనెక్ట్ అవుతున్నాయి, వాళ్ళు దే నో ఎగ్జాక్ట్లీ హూ ఇస్ పాసింగ్ బై దట్ ఎవ్రీ ఫ్లైఓవర్ కానీ ఒక రోడ్డు కానీ. సో మీకు తెలియకపోయినా మీరు వాడకపోయినా వాడుతుంది. సో అందుకని అక్కడ ఏ అడ్వర్టైజ్ వాడు చెప్తాడు, నువ్వు ఇక్కడ పెడితే ఇప్పుడు నువ్వు ఇక్కడ హోర్డింగ్ పెట్టావంటే ఐ కెన్ గివ్ యూ ట్రాఫిక్. పొద్దున్న లేచి నాకు ఒక 200,000 2 లక్షల బైక్లు వెళ్తాయి, ఇక్కడ 1,00,000 బైక్లు వెళ్తాయి ఈ ఫ్లైఓవర్ మీద. అండ్ దిస్ ఇస్ ద ఏజ్ గ్రూప్ ఆర్ దిస్ ఇస్ దిస్ థింగ్ డెమోగ్రఫిక్. సో మీరు ఇక్కడ 2 bedroom పెట్టుగానే నువ్వు లగ్జరీ ఇంకోటి ఏదో పెడితే రారు ఇక్కడ. వాటెవర్ రకరకాలు ఉంటాయి. సో మీరు చెప్పేది ఏంటంటే నేను ఏ వాడలేదు, ఏ నన్ను వాడుకుంటుంది అంటున్నారు మీరు. AI is driving us what we see in terms of OTT. AI is driving out what we search. మనం అమెజాన్ గురించి మాట్లాడలేదు ఇంకా. AI is telling what to buy. ఇప్పుడు మీరు వెళ్ళి శాంసనైట్ మీరు శాంసనైట్ కొందామని డిసైడ్ చేశారు. 100 years old బ్రాండ్ అది. ఓకే, మీరు వెళ్ళి శాంసనైట్ అని కొట్టండి ఈ రోజున అమెజాన్లో. వాడు శాంసనైట్ చూపించి పక్కన వాడికి చూపిస్తాడు. వీడు 100 ఏళ్ళ నుంచి బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాడు. వాడేమో వీటికి అంటే 100 రూపాయలు తక్కువ 2,000కి వాడు బ్రాండ్ అమ్ముతున్నాడు వాడు పక్కన పెట్టి. అంటే మీకు హోల్ బ్రాండ్ వాల్యూ ఇస్ గాన్. సో ఇట్స్ డేటా అబౌట్ యూ బికాస్ అమెజాన్ హ్యాస్ ఎ చక్కగా ఇది కట్టేశాడు చుట్టూరా, మీ చుట్టూరా ఒక ఇది పెట్టి దానిలో మొసళ్ళు వేసుకున్నాడు మీరు బయటికి పోకుండా. ఓకే, సో వాడు ఏం పెడితే అది కొంటారు మీరు. ఇప్పుడు వాడు ఈ టెల్స్ యూ ద రేటింగ్స్, ఈ టెల్స్ యూ ఎవ్రీథింగ్. సో తప్పు ఒప్ప నేను అంటలేదు, ఇట్ ఈస్ డ్రైవింగ్. అలా జరుగుతుంది. ఈరోజు మీరు అమెజాన్ వాడుతున్నారంటే ఈజ్ డ్రైవింగ్ యూ. నెట్ఫ్లిక్స్ అంటే మీరు ఏం చూస్తారో ఓటీటీలని, మీరు ఏం చూస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అండ్ ఎసెన్షియల్లీ you're not choosing much. Okay, so same thing, search అంటే రిజల్ట్స్ గూగుల్ ఇచ్చిన రిజల్ట్స్, గూగుల్ ఇస్ డిసైడింగ్ వాట్ టు డూ. సో సేమ్ థింగ్ విత్ ఇన్స్టా ఆన్ ఫేస్బుక్, వాళ్ళు రికమెండ్ చేసిన మీరు చూస్తారు. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్. సార్ అన్నీ చెప్పారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయమని మన వ్యూవర్స్ చెప్పండి సార్. అది కాదు, ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఎన్నిసార్లు చెప్తున్నా. 80% వ్యూవర్స్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం నెమ్మదిగా చెప్పండి సార్, మన వాళ్ళు చేస్తారు సార్, అందరూ మంచి వాళ్ళే సార్. బాబు ఎన్నిసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా 80% విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కనీసం మాల్లోకి వచ్చినప్పుడు అక్కడెక్కడ చూసినప్పుడు వచ్చి సెల్ఫీ తీసుకోండి, ఇంకా 4కి 10 మందికి చెప్పి